హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ జాయింట్ ఫ్రై. మనలో చాలామందికి చికెన్ జాయింట్ ఫ్రై అంటే చాలా ఇష్టం, కానీ ప్రతిసారి బయట కొనుక్కోవాలంటే భయపడుతూ ఉంటాం వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని. అందుకే ఈరోజు మనం హోమ్మేడ్ చికెన్ జాయింట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 4 చికెన్ ఫుల్ జాయింట్లను తీసుకొని వాటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. అలా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ సమయంలో మన రెసిపీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచీ వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సోంపు పౌడర్, అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలాలోకి మనం ముందుగానే నిమ్మరసం ఉప్పులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని తీసుకొని ముక్కలకి ఈ మసాలా బాగా పట్టేలా మిక్స్ చేసుకుని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ లెగ్ పీసెస్ని నెమ్మదిగా వేసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని 2 పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలా ముక్కలు 2 పక్కల తిప్పుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అలా 5 నిమిషాలకి చికెన్లో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయ్యాక నేను మీకు చూపిస్తున్న విధంగా ఆ గ్రేవీని చికెన్ మీద వేసుకుంటే చికెన్ పీస్ అనేది చాలా టెండర్గా బాగుంటుంది. అలా ముక్కలు మనకి లోపల నుండి కుక్ అయ్యి బయట ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ ట్రేలోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ జాయింట్ ఫ్రై రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, దాంతో చేయండి.